శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు సూర్యనారాయణ నాగ సన్యాసిరాజు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు కొణతాల రామకృష్ణ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు వేపాడు చిరంజీవి గారు, సెక్రటరీ యువరాజు గారు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు, వేదికపై నుండే పెద్దలు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో అనకా జిల్లా అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. మొన్నని 1,36,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆర్సెలర్ మిత్తల్ నిస్సాన్ ఇండియా స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసుకున్నాం. నెల రోజులే ఈరోజు మళ్లీ రాంబిల్లులో భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లులో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced
I am proud of you. Country is proud of you by doing all these things. ఈ ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటి, సమిక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేమిద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్